సండే వస్తే స్పెషల్గా తినాలని ఉంటుంది, వేడివేడిగా తినాలని ఉంటుంది, కారకారంగా కూడా తినాలని ఉంటుంది. అది దోశ అయితే ఇంకా సూపర్. ఈ దోశలు వేడిగా మాత్రమే బాగుంటాయి, తినగలుగుతాము. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. నేను ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ సాబుదాన్ దోశ, సగ్గుబియ్యం దోశ. ఈ సాబుదాన్ దోశ చేసుకోవడానికి మనకి సగ్గుబియ్యం, బియ్యం రెండు కావాలి. 1 కప్ సగ్గుబియ్యం తీసుకుంటే 1.5 కప్ బియ్యం తీసుకోవాలి. మెజర్మెంట్ మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. నేను ఈ కప్ మెజర్మెంట్ యూస్ చేశాను. ఈ కప్పుతో నాకు 6 మనుషులకి 2 చొప్పున 12 దోశలు వచ్చాయి. ఈ సగ్గు బియ్యాన్ని శుభ్రంగా బాగా కడిగేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కాదండి, ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సగ్గు బియ్యం శుభ్రంగా నీళ్లు వేసి బాగా కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలో 1.5 కప్ దాకా పెరుగు వేసుకోవాలి. పుల్ల పెరుగు అయితే బాగుంటుంది, లేకపోయినా పర్వాలేదు, నార్మల్ అయినా పర్వాలేదు. పెరుగు వేసుకొని మళ్ళీ దాని మీద కొంచెం ఒక 1 కప్ దాకా నీళ్లు పోసి బాగా కలిపి దీన్ని నానబెట్టుకోవాలి. ఈ సగ్గు బియ్యం నానడానికి మనకి కనీసం ఒక 5 గంటల టైం పడుతుంది. ఒక 5 అవర్స్ లేదా ఇంకా ఎక్కువైనా పర్వాలేదు మూత పెట్టి నానబెట్టి ఉంచేసుకోండి. ఒక 6 అవర్స్ తర్వాత ఇదిగో చూడండి ఇంతలాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నాకు మిక్సీ జార్లో అంతా ఒకసారి పట్టలేదు, సో అందుకని నేను 2 పార్ట్స్గా గ్రైండ్ చేశాను. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ మిక్సింగ్ బౌల్లో తీసి ఉంచేసుకోవాలి. మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఉంచేసేయాలి. కనీసం ఒక 8 గంటల పాటు ఇది ఇలాగే వదిలేసి కొంచెం పులియనివ్వాలి. దీనిలో వేసిన పెరుగు వల్ల దోశకి చిన్న పుల్లదనం వస్తుంది, అలాగే చక్కగా కన్నాలు వస్తాయి. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను దోశ వేయడానికి ముందర కలిపితే పిండి ఇలా చక్కగా పులిసి కొంచెం లూజ్ అయింది. దోశ వేసుకోవడానికి ముందరగా మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవి 2 వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర పేస్ట్ని దోశలో వేసి కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా 2-3 వేసుకోండి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దోశ వేసుకోవడం చూద్దాం. పెనం బాగా వేడెక్కాలి. కొంచెం నీళ్లు చిలకరిస్తే వేడెక్కిందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక గరిటెడు దోశపిండి పెనం మీద వేసి మామూలు దోశ వేసినట్టుగా రౌండ్గా తిప్పుకుంటూ దోశ వేసేయడమే. చూడండి ఎంత చక్కగా కనాలుగా వచ్చిందో. ఇది వేసిన తర్వాత కొంచెం నూనె వేసేసి కాలనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే సరిపోతుంది, హై ఫ్లేమ్ అవసరం లేదు. ఎక్కువ టైం కూడా పట్టదండి ఈ దోశ కాలడానికి, ఒక 1 మినిట్లో కాలిపోతుంది. ఒక సైడ్ కాలిన తర్వాత దోశని మళ్ళీ ఫ్లిప్ చేసి రెండో సైడ్ కూడా కాల్చేసి తీసి ప్లేట్లో వేసి సర్వ్ చేసేయడమే. ఇంతే ఫ్రెండ్స్, సగ్గుబియ్యం దోశ, సాబుదాన్ దోశ ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు. దీన్ని కారంగా ఉండే ఉల్లిపాయ పచ్చడితో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సండే మార్నింగ్ సూపర్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కాదు, నైట్ డిన్నర్లోకి కావాలనుకుంటున్నారా, ముందు రోజు రాత్రి నానబెట్టేసుకోండి, పొద్దున్నే లేచి గ్రైండ్ చేసుకోండి, చక్కగా పులిసిపోతాయి, రాత్రి డిన్నర్కి ప్రిపేర్ అయిపోవచ్చు. ఏదైనా మనకి ఒక 12 నుంచి 15 గంటల టైం మాత్రం కావాలి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.